ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో వందనాలు శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరొక న్యూ బ్రాండ్ డే, నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో ఇచ్చినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితాల్లో నూతన దినాన్ని అనుగ్రహించి ఆయన వాక్యం వినడానికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం కొరకు దేవునికి ఎన్నో మనం అందరూ కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మరొక వాక్య భాగముతో మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. చూద్దాం, చూడండి బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. శిష్యులతో యేసు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెబుతున్నాడు. యేసు ప్రభువారు శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు అన్నమాట. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక స్ట్రాటజీ, అంటే సాతాను యొక్క శోధన లేక సాతాను యొక్క ఉచ్చు అనొచ్చు మనం, సాతాను యొక్క ఉరి, దాంట్లోంచి మనము ఎలాగ బయటపడాలో ఇక్కడ యేసు ప్రభువారు ఒక ప్రణాళిక చెప్తున్నాడు అనమాట. శిష్యులకి ఆయన చెప్పారు, ఈరోజు వాక్యం ద్వారా మనతో చెబుతున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఈ లోకంలో ప్రతి చోట కూడా శోధన ఉన్నది. శరీర సంబంధమైన శోధన, ఆర్థిక పరమైన శోధన, అధికారపరమైన శోధన, దాన్నే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని బైబిల్ గ్రంథం చెబుతున్నది. ఈ 3 రకాల శోధనలో మనిషి, ఒక వ్యక్తి ఎక్కడో చోట పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సాతానుడు ప్రణాళిక వేస్తాడు, సాతానుడు ఉరి అల్లుతాడు, ఉచ్చు అల్లుతాడు. ఆ ఉచ్చులో మనం పడిపోవడానికి అవకాశం ఉంది. ఈ లోకములో డబ్బుల కోసం మనం చూస్తున్నాం. డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. నీతి న్యాయాలు వదిలేసి వారు అన్యాయంగా డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ టెంప్టేషన్? అది శోధన కాదా? అలాగే శరీర ఆశల నిమిత్తము మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. తన కోరికలు తీర్చుకోవడానికి మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. అలాగే అధికారం కోసం, జనాల్లో ఒక గుర్తింపు కోసం, ఒక రికగ్నిషన్ కావాలని, దాన్నే జీవపు డమ్ము అంటారు. మనుషులు ఎంతకైనా దిగజారుతున్నారు. అందరూ నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నాకు అధ్యక్ష పీఠం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా శోధనలే. లోకంలో ప్రతి సందర్భంలో, ప్రతి ప్రాంతంలో శోధన ఎదుర్కొంటాం మనం. ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రణాళికలే. సాతాను పథకాలు అల్లుతాడు, ఆ పథకాల్లో మనల్ని పడేయడానికి. చాలా జాగ్రత్త సుమా. అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే, అలాంటి వాటిలో మనం పడిపోకుండా ఉండాలంటే, అలాంటి వాటిలో మనం పడిపోయి నష్టము కలుగకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెన్ యు ప్రే అండ్ యూ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు ఎస్కేప్ ఫ్రమ్ సాటనిక్ స్కీమ్స్. ప్రార్థన చేసినప్పుడు సాతాను యొక్క ఆ పథకం లేక ఆ ఉచ్చులో నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక గాడ్ హ్యాస్ షోన్ వన్ స్ట్రాటజీ టు ఎస్కేప్ ఫ్రమ్ సాటనిక్ ఫోర్స్. సాతాను యొక్క శక్తి నుంచి బయటపడడానికి దేవుడు, యేసు ప్రభువారు ఈ యొక్క ప్రణాళిక ఇచ్చాడు. దాని ఏంటంటే మెలకువ కలిగి, అనగా ఆతృతతో, వేకువతో మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే మనము ఈ సాతాను యొక్క స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో, ఆ సాతాను ఒక పథకాలు అల్లుతాడు చూసారా, అవన్నీ కూడా మనము జయించగలుగుతాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆది కాండంలో మొట్టమొదటి ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవ్వలను మనము జ్ఞాపకం చేసుకుంటే, వారి గురించి మనం మాట్లాడుకుంటే, వారు సాతాను శోధన జయించలేకపోయారు. సాతానుడు సర్పరూపంలో వచ్చి ఒక మాయ చూపించాడు వారికి. వారి ప్రపంచము మారిపోతుందని, వారు గొప్పవాళ్ళైపోతారని, ఒక ఊహా ప్రపంచం, నిజమైంది కాదండి, ఊహా ప్రపంచం, రంగుల ప్రపంచం చూపించాడు వాళ్ళకి, ఆదాము హవ్వలకు. వారు ఆ ఉచ్చులో పడ్డారు, ఆ స్కీమ్లో పడిపోయారు వాళ్ళు. స్కీమ్లో పడిపోయి దేవునితో యాక్సెస్ పోగొట్టుకున్నారు వాళ్ళు. దే డిస్కనెక్టెడ్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ సాటనిక్ ఫోర్స్ అండ్ సాటనిక్ స్కీమ్. సాతాను పడినటువంటి ఉచ్చులో పడి వాళ్ళు దేవునితో టోటల్గా డిస్కనెక్ట్ అయిపోయారు. దే వర్ సెంట్ అవుట్ బై గాడ్ ఫ్రమ్ ద ఈడెన్ ఆఫ్ గార్డెన్. ఏదేను తోటలో నుంచి దేవుడు వారిని వెళ్ళగొట్టేలాగా వాళ్ళే చేసుకున్నారు సాతాను ఉచ్చులో పడిపోయి. అందుచేతనే ఇలాంటి శోధనలో పడిపోకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు ప్రే కంటిన్యూస్లీ అండ్ వీ హ్యావ్ టు ప్రే డిలిజెంట్లీ. మనము మెలకువ కలిగి, వేకువ కలిగి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, వెన్ యూ హ్యావ్ టైమ్ అండ్ వెన్ యూ హ్యావ్ లీజర్ టైమ్, నీకు ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. యూ విల్ బి స్ట్రెంథెన్ అండ్ యూ విల్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ ద సాటనిక్ ఫోర్స్. ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను శోధన నుంచి తప్పించబడతావు. లేకపోతే మనం ఏమైపోతామో, మన జీవితం ఏమవుతుందో, మన కుటుంబం ఏమవుతుందో, మన యొక్క వ్యవస్థ ఏమవుతుందో సమస్తము పాడైపోతుంది. చాలా జాగ్రత్త మా ప్రియమైన సహోదరి సహోదరులరా. ప్రార్థన చేయటము అలవాటు చేసుకోండి. ప్రార్థనతోనే మనము ఏదైనా జయించగలుగుతాం. సాతాను శోధన జయించగలుగుతాం. ముఖ్యంగా సాతాను శోధనలో పడిపోతున్నారు. ఈ రోజున చాలామంది తాగుడు అనే అలవాటు చేసుకుంటున్నారు. ఆ అలవాటులోంచి బయటికి పడలేకపోతున్నారు. ఇది టెంప్టేషన్, ఇది శోధన, సాతానుడు పెట్టినటువంటి శోధన. చాలామంది తాగడం మానేద్దామని అనుకుంటుంటారు, కానీ వాళ్ళు మానలేరు. ఆ శోధన నుంచి బయటపడలేక వారు ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్యపరంగా చితికిపోతున్నారు, కుటుంబము చితికిపోతుంది, మొత్తం పాడైపోతుంది, వ్యవస్థే పాడైపోతుంది. చూసారా? కనుక శోధన సహించువాడు ధన్యుడని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంటే శోధనను మనం ధైర్యంగా ఎదుర్కొని దాంట్లో నుంచి బయటపడాలి. ఈ లోకంలో మనల్ని ఎక్కడో చోట పడేయాలని శోధన ఎప్పుడు కూడా మనల్ని ఒక కోరలు చాచి చూస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త సుమా. మన కోరలు చాచి చూడండి, పాము ఎక్కడైతే కోరలు చాచి పట్టుకుందామని చూస్తుందో అలాగా సాతానుడు కూడా కోరలు చాచి మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు. కనుక బీ వేర్ ఆఫ్ సాటనిక్ స్కీమ్స్. సాతానుడు పెట్టేటువంటి ప్రణాళికలు, స్కీమ్స్ ఉంటాయి చూసారా, వాటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలంటే మనం వీ హ్యావ్ టు ప్రే. దేవుడు యేసు ప్రభువారు శిష్యులతో మాటలు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ టు ప్రే టు నాట్ ఎంటర్ ఇన్ టు ద సాటనిక్ జోన్. సాతాను యొక్క ఉచ్చులో పడిపోకుండా మనము ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరు, ప్రార్థన అనేది చాలా చాలా పవర్ఫుల్. ప్రార్థన అనేది వెరీ మచ్ పవర్ఫుల్. ప్రార్థన చేసిన వారు శక్తివంతులు అవుతారు, ఆత్మీయంగా శక్తివంతులు అవుతారు. వారు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ నష్టమైన, కష్టమైన, ఎలాంటి సవాలైనా వాళ్ళు అవలీలగా ఎదుర్కోగలుగుతారు, దాన్ని జయిస్తారు. కనుక జస్ట్ హ్యావ్ ద యాటిట్యూడ్ అండ్ డెవలప్ ద యాటిట్యూడ్ టు ప్రే. ప్రార్థన చేయటం నేర్చుకోండి, ఆ అలవాటు చేసుకోండి, శోధన జయించండి, ఈ లోకంలో విజయులుగా జీవించమని మిమ్మల్ని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన మా దేవ, ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము విజయం ఇవ్వండి ప్రభువా.
మేము విజయవంతంగా పూర్తి చేయడానికి మమ్మల్ని బలపరచమని కోరుతున్నాను. ఏ శోధన నుంచి కూడా ఏ శోధనలో పడిపోకుండా మేము జయించేలాగున మమ్మల్ని బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారికి విజయం ఇవ్వండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి ప్రభువా. మీరు సహాయం చేయమని కోరుతున్నాను. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. వాహనం లేని వారికి వాహనం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి ప్రభువా. ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చమని ప్రభువా, దీవించమని ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. మీరే ఘనత మహిమా ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.